ట్రంప్ టారిఫ్లకు ట్రేడ్ డీల్లో చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. మన ప్రయోజనాల్ని కాపాడుకుంటూనే అగ్రదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. ఈ డీల్ ఓకే అయితే ప్రస్తుతం భారత దిగుమతులపై ట్రంప్ యంత్రాంగం అమలు చేస్తున్న 50% సుంకాలు భారీగా దిగొస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి భారత్, అమెరికా దగ్గరలో ఉన్నాయి. ఈ ట్రేడ్ డీల్తో భారత్పై ట్రంప్ టారిఫ్లు భారీగా దిగిరానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 50% ఉన్న టారిఫ్లు 15 నుంచి 16% తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారుపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే 2 నెలలు లేదా అంతకంటే ముందే ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకుని ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ట్రేడ్ డీల్ కుదిరిన వెంటనే టారిఫ్లు తగ్గే అవకాశం ఉంది. మొదట అదనంగా విధించిన 25% టారిఫ్లు ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీకార సుంకాలు కూడా 25% నుంచి 10 నుంచి 15% దిగివచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. నవంబర్ 30 తర్వాత ఈ టారిఫ్లు ఉండకపోవచ్చునని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఇతర దేశాలతో పాటు భారత్పై ట్రంప్ 25% ప్రతీకార సుంకాలు విధించారు. ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అదనంగా మరో 25% టారిఫ్లు వడ్డించారు. దీంతో మొత్తంగా ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై 50% సుంకాలు అమలవుతున్నాయి. ఈ టారిఫ్ల తగ్గింపు కోసం ఇరు దేశాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన కొనుగోళ్ల అంశాలు ఇందులో కీలకంగా మారాయి. తమ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ తలుపులు తెరవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఇందుకు న్యూఢిల్లీ ససేమిరా అనడంతో చర్చలు ఎటూ తేలట్లేదు.